దీన్ని పేరు చెప్పకుండా ఎవరికి వడ్డించినా సరే ఈ పేరు ఏంటో ఇది ఏం కర్రీనో కనుక్కోవడానికి ఒక రోజు మొత్తం తీసుకున్నా కూడా చెప్పలేరు. అటువంటి కర్రీ అసలు తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ అట్లాగే కావాలని చేయించుకుని తింటారు. అంత మంచి రెసిపీ నేను చెప్పబోతున్నాను. అది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే తెలుస్తుంది. మధ్యలో ఎక్కడైనా స్కిప్ చేశారు అనుకోండి, మంచి మంచి టిప్స్ అయితే మిస్ అవుతాయి. కాబట్టి టేస్ట్ ఎగ్జాక్ట్గా కావాలి, పెట్టింది మిగల్చకుండా ప్లేట్ను కూడా నాకి మరి తినేసే అంత టేస్ట్నిచ్చే చేపల జన ఈ ఫ్రై ఎట్లా చేసుకోవాలనేది మేము ఇప్పుడు చూసేద్దాము. చేపలు జన నీట్గా శుభ్రం చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీని ఫ్రైకి. ఒక మంచి మందపాటి కడాయి తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ, ఎక్కువ అక్కర్లేదు, మీడియం సైజు ఉల్లిపాయ చక్కగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని దాన్ని గోల్డెన్ బ్రౌన్, మరి డార్క్ గోల్డెన్ బ్రౌన్ కాదు, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అలాగా ఫ్రై చేసుకొని తర్వాత ఈ జన వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆనియన్స్ మాడిపోకుండా ఎక్కువ త్వరగా ఫ్రై అవ్వడానికి ఒక టిప్ చెప్తాను. కొంచెం ఒక చిటికెడు పసుపు, కొంచెము సాల్ట్ వేస్తే ఆనియన్స్ చక్కగా త్వరగా ఫ్రై అవుతాయి. అలా వేసుకున్న తర్వాత జన కూడా ముందు వేసేసి ఉప్పు కారం వేసేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఉప్పు కారం స్టార్టింగ్ కాకుండా లాస్ట్లో వేసుకుంటే ఉప్పు వీటికి పట్టదు, చప్పగా ఉంటుంది, కారము పట్టదు. వేసిన తర్వాత దాన్ని కదపకుండా అలాగే ఉంచి కుక్ చేయాలి. మనం కదిపామంటే చితికిపోతుంది, నీచు వాసన వస్తుంది, బాగోదు. ఒక 5 నిమిషాలు అట్లా కదపకుండా అలాగే సిమ్లోనే వండుకోవాలి. దీన్ని మూత పెట్టుకుని అట్లా ఉంచేసుకున్న తర్వాత అది కొంచెం గట్టి పడుతుంది. పైన మాత్రమే ఉడుకుతుందండి, లోపల ఉడకడానికి చాలా టైం పడుతుంది. పైన కొంచెము ఒక 30% కుక్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. మనకి గరిటెతో అంటే సరిపోతుంది. దానికోసం మనము ఇంకా వేరే నైఫ్ ఏం అక్కర్లేదు, నైఫ్ యూస్ చేయనక్కర్లేదు. గరిటెతోనే చిన్న చిన్న ముక్కలుగా అట్లా మనం కట్ చేసుకోవాలి. లోపల చాలా పచ్చి ఉంటుంది, అందుకని దీన్ని ఓపికగా సిమ్లో పెట్టుకొని వండుకుంటేనే చాలా బాగా వస్తుందన్నమాట. దానికి తగినంత ఆయిల్ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత వేసుకోవాలి. ఇవి అడుగు మాడిపోతాయి, చాలాసేపు ఫ్రై అవుతాయి కదా, అలా అడుగు మాడిపోకుండా నేను ఒక 10 నుంచి 15 ml వాటరు మధ్యలో అలాగ గుంటలాగా చేసుకుని దాంట్లో పోసుకుంటున్నా. కూర మీద పొయ్యకూడదు, టేస్ట్ మారిపోతుంది. పోసుకున్న తర్వాత కలిపేసి గరం మసాలా కూడా ఇదే స్టేజ్లో వేసుకుని మళ్ళీ మూత పెట్టేసేసి ఇంకొక 5 నిమిషాలు కుక్ అయితే అప్పుడు కరెక్ట్గా ఈ మసాలాలు అవన్నీ కూడా పట్టి లోపల పచ్చి ఉన్నా కూడా ఆ పచ్చి కూడా ఉడికిపోతుంది. ఎందుకంటే మనం కొంచెం లైట్గా వాటర్ పోసాం కదా, అందుకని. లేకపోతే అడుగు మాడిపోతుంది, ఒక్కొక్కసారి మాడిపోతే టేస్ట్ మారిపోతుంది, చేదు వచ్చేస్తుంది మనం తినేటప్పుడు. ఈ టిప్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఫాలో అయితే అసలు ఈ కూరని వద్దు ఎవ్వరు తినరు, ఇది ఎప్పుడు తినలేదు, ఎప్పుడు టేస్ట్ చేయలేదు అన్న వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి.